యోవాను 11వ అధ్యాయము 41వ వచనం నుంచి ఒకసారి రీడ్ చేయండి. 41. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ఓకే, సో ఇక్కడ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమని తెలియజేస్తున్నాడు అంటే, తండ్రి దగ్గర ప్రార్థిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, అయ్యా నువ్వు నా ప్రార్థన ప్రతి సమయం కూడా వింటున్నావని నాకు తెలుసు అని ఆయన తెలియజేస్తున్నాడు. తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, ఇది కనుక నువ్వు చేయగలిగితే వారు నన్ను నమ్మటం వారు ప్రారంభిస్తారు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, లాజరు బయటికి వస్తున్నాడు, మరి మరణంలో లేచి రావటం అంతా కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నన్ను నమ్ముతారు. దేన్ని? ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు నమ్ముతారు అని చెప్పేసి ఇది చెయ్యమని తండ్రి దగ్గర మరి కోరుకుంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా చూడండి, ఎంతమంది సువార్తను నమ్ముతారు? ఎంతమంది నమ్ముతున్నారు సువార్తను? ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కొరకు దిగి వచ్చాడు, మీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? రేపు ఒకవేళ రెండో రాకడ రాలేం, మనం అందరం కూడా పైకి వెళ్ళిపోయాం అనుకుందాం. ఎంతమంది ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి చేరతారని నమ్ముతున్నారు? ఎస్. ఇంకా చూడండి, అన్నీ కూడా ఈ భూలోకంలో చేసిన అన్నిటినీ కూడా ప్రభు ఎలా సృష్టించాడంటే, ఆయన మీద విశ్వసించిన వారు మాత్రమే రక్షించబడతారు అని చెప్పేసి మనం అందరం నమ్ముతున్నాం. కరెక్టేనా? అదే వాక్యము ఏమని తెలియజేస్తుందంటే, ఆయన పొందిన ఆ యొక్క దెబ్బల చేత మనము స్వస్థత పొందుకున్నాము అని చెప్పేసి కూడా నమ్ముతున్నాం. మరి అది నిజంగా మన జీవితంలో చూస్తున్నామా? కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం, కొన్ని సందర్భాల్లో మనము చూడట్లే. ఇంకో చూడండి, మనము క్రిస్టియన్స్గా చాలా టీచింగ్స్ మనం చాలా మంది దగ్గర మనము వింటాం. అంటే ఒక్కొక్క చర్చ్లో ఒక్కొక్క టీచింగ్తో వారు చెప్తూ ఉంటారు. అంటే నేను వేరే వాళ్ళ టీచింగ్ తప్పు, నా టీచింగ్ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నానంటే, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో మనం గ్రో అవుతాం కదా. అంటే ఒక్కొక్క నమ్మకంలో మనం పైకి మనం వస్తూ ఉంటాం. కొంతమంది వారు ఏం నమ్ముతారంటే, మనం రక్షించబడి పరలోకం వెళ్తే చాలు అని కొందరు నమ్ముతారు. కొంతమంది ఏమని నమ్ముతారంటే, మరి అద్భుత కార్యాలంతా కూడా ఆగిపోయిందని కొంతమంది నమ్ముతారు. కొంతమంది ఏమని నమ్ముతారంటే, ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్క వ్యక్తికి వారికి ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని ఆశపడుతున్నాడంటే, ఆయన ద్వారా మాత్రమే సాల్వేషన్ ఉందంటే, అంటే రక్షణ ఉందంటే, ఆయన ద్వారానే స్వస్థత కూడా ఉంది, ఆయన ద్వారానే పూర్తి విడుదల కూడా ఉంది, ఆయన ద్వారానే గొప్ప ఆశీర్వాదాలు కూడా మన మధ్య ఉంది. ఆయన మన కొరకు, ఆయన పేద వ్యక్తి ఆయన అయ్యి మనల్ని ధనవంతుడుగా ఆయన చేశాడంట. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ప్రభు ఏమన్నాడంటే, రే ఒక్కొక్క విషయంలో నువ్వు నమ్మటం కాదురా బాబు, నన్ను పూర్తిగా నమ్ము. హల్లెలూయా. అంటే నేను ఈరోజు మిమ్మల్ని గాస్పుల్ నుంచి నేను మిమ్మల్ని సపరేట్ చేయట్లేదు. కానీ నేనేమంటున్నానంటే, ఒక్కటి మాత్రం నమ్మేసి, అంటే ప్రభు నన్ను రక్షించాడనే ఆ ఒక్కటి మాత్రం నమ్మేసి వేరే అన్నిటిని మనం పక్కకు పెడుతున్నాం చూడండి, అది తప్పు. మనం దేంట్లో రావాలంటే సువార్తలో 100% మనం అడుగు పెట్టాలి.
హల్లెలూయా. ప్రభు ఈరోజు మనల్ని దేనికి పిలుస్తున్నాడంటే ఆయన మీద పూర్తి విశ్వాసాన్ని అన్నిట్లో పెట్టడానికి ఆయన ఆశపడుతున్నాడు. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి మార్త అంటుంది, మార్త ఏమని అంటుంది, అయ్యా సమాధి చేసి 4 రోజులు అయ్యింది అని అంటుంది. కానీ అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా, నమ్మువారు దేన్ని చూస్తారంట, ప్రభు యొక్క మహిమను తప్పకుండా చూస్తారంట. హల్లెలూయా. నమ్మువారు దేన్ని చూస్తారు, ప్రభు యొక్క మహిమను వారు చూస్తారు. అక్కడ లాజరుకి శాల్వేషన్ అవసరం లేదు, మరణంలో ఉన్నాడు, తిరిగి లేచి ఆయన కూర్చోవాలి. కానీ అక్కడ వారు దేన్ని నమ్మారంటే, సరే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, ఈ యొక్క సమాధిలో నుంచి ఈ యొక్క రాయిని పక్కకు పడదాం, ఏమవుతుందో చూద్దాం, నమ్మువారు మహిమను చూస్తారని ప్రభు అంటున్నాడు కదా, మరి చూద్దాం ఏమవుతుందని చెప్పేసి ఆ రాయిని వారు జరిపారు. మనం ఏం చూడగలుగుతున్నామంటే మరణించిన వారు కూడా తిరిగి లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మనకు ఎక్కడ ఏది కొదవ ఉంది, మన ఆరోగ్యం బాగాలేదా, మన యొక్క ఆర్థిక స్థితి బాగాలేదా, లేకుంటే ఎక్కడ ఏది బాగాలేదో ప్రభు ఏమన్నాడంటే దానికి సొల్యూషన్ ఏం తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తుని పూర్తిగా నమ్మటం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని దేనికి పిలుస్తుందంటే ఆ సువార్తను 100% నమ్మమని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎంతోమంది ఏమనుకుంటారంటే ఏదేదో చేయాలి ప్రభు యొక్క దీవెనలు మనం పొందుకోవటానికి, కానీ కాదండి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేసిన ఆ త్యాగాన్ని మీరు పూర్తిగా 100% మీరు నమ్మగలిగితే ప్రభు యొక్క మహిమను మీ జీవితంలో మీరు చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ లాజరుని లోపల పెట్టేశారు, అంటే ప్యాక్ చేసి సమాధిలో పెట్టేశారు అన్నమాట. అందరూ వచ్చేసారు, ఏది సమాధికి వచ్చేసారు, చూసేసారు, అందరు వెళ్ళిపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆ రాయిని జరిపేసి లాజరు లే అని చెప్పిన లేచాడు. లేచి గ్రామంలో నడిచి వెళ్తున్నాడు అన్నమాట. రే వీడిని 4 రోజుల ముందే కదరా సమాధి చేసాం, మన ముందు నడిచి వెళ్తున్నాడు ఏంది అని చూసి వారు షాక్ అయ్యారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి ఒక చచ్చిపోయిన ఒక పరిస్థితిలో బాధలో మీరు ఉన్నా, మీరు ప్రభుని మీరు నమ్మగలిగితే ఆ మూయబడిన ఆ ద్వారాన్ని మీరు కూడా విరగొట్టగలుగుతారు. ఆమేన్. ప్రభు ఈరోజు మనల్ని దేనికి పిలుస్తున్నాడంటే ఆ మూయబడిన ద్వారాన్ని చూసి మూయబడి ఉంది అని ఏడవటానికి కాదు, కానీ మూయబడి ఉన్న ద్వారాన్ని కూడా ప్రభు తీసి పక్కకు వేయగలగడని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పలేదు తెలుసా, తీసి పక్కకు పెట్టండి అనలే, ఏమన్నాడు తెలుసా, తీసి పారేయండి అన్నాడు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయగలిగే ఒక వ్యక్తి కనుక. హల్లెలూయా. ఎవ్రీ బ్లెస్సింగ్ that a Christian needs is hidden in believing Jesus. ప్రతి ఒక్క ఆశీర్వాదము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మటము ద్వారానే మన జీవితంలో రావటం అది ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము వట్టి సాల్వేషన్ గురించి మనం చూడట్లేదు, కానీ నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మేలు చేయాలని మాత్రమే ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఈ విషయాన్ని మీరు విన్నారు? గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్ అని చెప్పేసి ఒక పాట ఉంటుంది, అది ఇంగ్లీష్ పాట, చాలా ఫేమస్ అన్నమాట. అంటే మన ప్రభు ట్రాన్స్లేట్ చేసే ఇది ఇప్పుడు లేదు, కానీ ఒక పాట అది ఏమని ఉంటుందంటే మన ప్రభు ప్రతి సమయము కూడా మంచోడు అని చెప్పేసి అందరూ నమ్ముతున్నారా? మరి నమ్మేటప్పుడు కొన్నిసార్లు ఇలాంటి శ్రమలు కష్టాలు మనకు వచ్చేటప్పుడు మనసులో ఒక చిన్న ఆలోచన వస్తుంది, ప్రభు మంచోడైనా చెడ్డోడైనా కదా. కానీ మనం ఏం నమ్మాలంటే ప్రభుని మనం నమ్మగలిగితే ఆయన యొక్క మంచితనాన్ని తప్పకుండా మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ప్రభు ఈరోజు మనల్ని ఆయన దేనికి పిలుస్తున్నాడంటే టు బిలీవ్ ఇన్ హిమ్. ఆయనను మనము నమ్మినట్లయితే, మోషే కూడా అదే చేశాడు, ప్రభుని నమ్మాడు, ఆ కట్టను తీసుకెళ్ళాడు, ఎర్ర సముద్రం ముందు ఇలా చాపాడు, అంతే. హల్లెలూయా. ఏమైంది? మూయబడిన ద్వారం కూడా ఇరుగగొట్టబడింది. అంటే ఇప్పుడు నీళ్ళుంది, నీళ్ళు 2 పాయాలు కావాలంటే అది విరిగినట్టే కదా. ఇప్పుడు నీళ్ళుంది,
నీళ్ళు 2 భాగాలుగా అయిందంటే అది విరిగినట్టే కదా. ఈ మైక్ ఉంది, ఈ 2 భాగాలుగా చేస్తే ఏమవుతుంది? పలికినట్టే. ఎర్ర సముద్రం కూడా ప్రభు అదే చేశాడు. ఈ ద్వారము మూయబడటం కోసం కాదు, ఈ ద్వారాన్ని కూడా నేను ఇరుగగొట్టగలుగుతాను అని చూపించటానికి ఇజ్రాయెల్ ప్రజలకి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఏదన్నా మీకు ఒక అడ్డుగా ఉన్నట్లయితే ఇది ప్రభు యొక్క చిత్తమేమో అండి అని చెప్పటం ఆపేసి మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నీ యొక్క చిత్తము, నీ యొక్క మహిమ నా జీవితంలో చూడటం. హల్లెలూయా. ఈ ద్వారాన్ని కూడా నా కొరకు తెరచి నాకు చూపి ప్రభువా. హల్లెలూయా. నా కొరకు తెరచి చూపి ప్రభువా అని చెప్పేసి మనం అడగగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంతా ఆర్థికంగా నాకు కొద్దిగా టైట్ అవుతుంది, ఏం చేస్తానంటే ప్రభువా నీ యొక్క మహిమను నాకు చూపి. హల్లెలూయా. నీ యొక్క మహిమను నాకు చూపి, ఒక ద్వారాన్ని నాకు తెరువు ప్రభు అని చెప్పేసి కొన్నిసార్లు అడుగుతూ ఉంటాను. అంటే ఈ రోజు నుంచి ప్రభు దగ్గర ఏం ప్రార్థించాలంటే, ప్రభువా ద్వారం తెరువు అని అడగకండి, ప్రభువా ద్వారాన్నే తీసి పక్కకు పెట్టు. మనం గిఫ్ట్ ఆఫ్ జీసస్లో వచ్చేవారు వారి యొక్క విశ్వాసం అంతా నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఆమెన్, ఆమెన్. ఇది మామూలు స్థలం కాదండి. ప్రభు మరి మా నాన్నగారికి దర్శనం చూపించి మరి ఎంతో కష్టముతో, ఎంతో చెమటతో, ఎంతో భారముతో కట్టబడిన స్థలం ఇది. హల్లెలూయా. సో నేనేమి నమ్ముతున్నాను తెలుసా? తప్పకుండా ఇక్కడ వచ్చే వారి యొక్క విశ్వాసం ఒక లెవెల్ పైన ఉండాలి. ఆమెన్. మీ యొక్క విశ్వాసం ఒక లెవెల్ పైకి ఉండాలి. ప్రభు మిమ్మల్ని దీవించేది ఒక లెవెల్లో ఉండాలి. నేను ఒక 3 months బ్యాక్ చెప్పాను, మనందరి దగ్గర చెప్పాను. ఏమని చెప్పా? అందరికి కూడా సొంత కారు ఉండాలి, అందరికి కూడా సొంత ఇల్లు ఉండాలి. మీకు నమ్మకం లేకపోతే ప్రభువా శామ్ని దీవించని ప్రార్థించండి, నేను హ్యాపీగా తీసుకుంటా మీకు రావాల్సిన దీవెన కూడా. కావాలా? అది ఎంతమందికి కావాలి? చాలామంది దీన్ని నమ్మరు. చాలామంది, నేను ఒకటే చెప్తా, లాజిక్ చెప్తా. లాజిక్ ఏం చెప్తానంటే, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడంట. కొంతమందికి అది నచ్చదు. ప్రభు మనల్ని ఇలాగే ఉండమన్నాడు అని అంట. నేను రేపు 1 కోటి రూపాయలు వచ్చి మీ చేతిలో వచ్చి ఇస్తే తీసుకుంటారా తీసుకోరా? అలా చెప్పే వాళ్ళందరూ తీసుకుంటారా తీసుకోరా? నిజం చెప్పండి, దేవుని యొక్క సన్నిధిలో తీసుకుంటారు కదా. మరి మీరు కూడా అలాంటి ఒక విశ్వాసంలో పెరగటం స్టార్ట్ అవ్వండి. మీ యొక్క పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రార్థించడం స్టార్ట్ చేయండి. మీరు ఏ స్థలంలో ఉన్నారో దానికి సంబంధమే లేదండి. మీరు ఇప్పుడున్న ఆర్థిక స్థితితో దేన్ని కూడా జడ్జ్ చేయకండి. ప్రభు దగ్గర ఏమని అడగండి అంటే, ప్రభువా మేము ఈ స్థితిలో ఉన్నామో కానీ నీ ఉన్నతమైన మహిమను మా జీవితంలో మేము చూడాలి. హల్లెలూయా. నేనేం ఆశపడతానంటే, మా నాన్నగారి కన్నా 1 మెట్టు పైన చేయాలి. నా పిల్లల దగ్గర నేనేం ఆశపడతానంటే, నాకన్నా 10 మెట్లు వారు పైకి వారు వెళ్ళాలి. హల్లెలూయా. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కానీ నేనేమంటున్నానంటే, మన ఆశ అలా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజు నుంచి ప్రభు దగ్గర మీరు ఏం ఆశపడటం మీరు స్టార్ట్ చేయాలంటే, ప్రభువా ద్వారం తెరవటం కాదు, నా కళ్ళ ముందు ద్వారాలు ఎరుగకొట్టబడాలి. ఆమెన్, ఆమెన్. సో ప్రభు ఈరోజు మీతో ఆయన ఏమైనా మాట్లాడుతుండంటే, హీ వాంట్స్ యూ టు బ్రేక్ ద సర్కమ్స్టాన్సెస్. మీకు ఎవడన్నా జాబ్ ఇవ్వను అని అన్నాడు అనుకోండి, మీరు ప్రార్థించాలి, ప్రభువా వాడు నాకు జాబ్ ఇవ్వలే కానీ వాడు ఇచ్చే జీతం కన్నా ఇంకా ఎక్కువ జీతం నాకు ఎక్కడన్నా ఇవ్వు. హల్లెలూయా. ప్రభువా ఇలా అంటున్నారు కానీ దీనికన్నా మేలైనది ఏదో ఒకటి ఉంది, నా కొరకు ఆ ద్వారాన్ని తెరవు. ఆమెన్. సో ఈరోజు మనం దాన్ని అడిగినట్లయితే ప్రభు తప్పకుండా మన జీవితంలో ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు కనుక మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని పూర్తిగా మనం నమ్మగలిగితే ప్రభు పూర్తి విడుదల మాత్రమే మన జీవితంలో ఆయన ఇస్తాడు. హల్లెలూయా. లాజరు దగ్గర వెళ్ళి ప్రార్థించి మళ్ళీ ఆ డోర్ని మూసి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళలే, మరణించిన వారిని తిరిగి లేపి ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మిమ్మల్ని ఆయన దేనికి పిలుస్తున్నాడంటే, హీ వాంట్స్ యూ టు బిలీవ్ ఇన్ హిమ్. ఆయన మీద మీరు విశ్వాసాన్ని మీరు పెట్టినట్లయితే ప్రభు అలాంటి గొప్ప కార్యము మీ జీవితంలో చేయాలని చెప్పేసి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు మీరు చేయాల్సిందంతా ప్రభు మీద పూర్తి విశ్వాసాన్ని పెట్టి, ప్రభువా నేను కూడా ఇలాంటి ద్వారాలు నా జీవితంలో తెరవబడటం నేను చూడాలి. హల్లెలూయా.
తెరవబడటం చూడాలని చెప్పేసి ప్రభు దగ్గర అడగటం స్టార్ట్ చేయండి. ప్రభు తప్పకుండా గొప్ప కార్యాలు మీ జీవితంలో ఆయన చేస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు మనుషులు అదే అడుగుతాం. ఏమడుగుతాం? ప్రభు ఆ ద్వారం తెరువు. ప్రభు ద్వారానే తీసి పక్కకు పెట్టేశాడు. హల్లెలూయా. ఎస్. ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ నేను ఈస్టర్ రోజు చూస్తాను అన్నమాట. చాలామంది సమాధికి వెళ్ళారు. వారి యొక్క ఎంట్రన్స్ అంటే ఆ ప్రవేశము అన్నీ కూడా మూయబడి ఉంది. ఇప్పటివరకు మూయబడిన ప్రతి ఒక్క సమాధి కూడా మూయబడి ఉంది. కానీ ఒకే ఒక్క సమాధి మాత్రం ఇప్పుడు వరకు తెరచి ఉన్న ఒకే సమాధి ఎవరిదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుది మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వేరే ఈజిప్ట్లో ఉన్న మమ్మీలంతా బయటికి తీస్తున్నారు, అది చెప్పట్లే. నేనేమన్నా సజీవముగా లేచి ఆ యొక్క ద్వారము ఎంటిగా ఉన్న ఒకే ఒక్క గ్రేవ్ ఏంటంటే అదొక్కటే. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మనల్ని దేనికి పిలుస్తుందంటే ఆయన యొక్క సువార్తను, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేసిన వాటన్నిటిని నమ్మటానికి ప్రభు పిలుస్తున్నాడు. మనం రెండు విషయంలో కమ్యూనియన్ అప్పుడు మనం తీసుకుంటాం. ఒకటి దేనికి తెలుసా? ఒకటి దేనికంటే మనం రక్షించబడటానికి, ఇంకోటి స్వస్థత కొరకు ఆయన యొక్క రొట్టెను మనం తీసుకుంటాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సాల్వేషన్ ఒక్కటి ప్రభు చూడలేదు, కానీ మన జీవితంలో ఉన్న అన్ని కోణాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈరోజు కమ్యూనియన్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే పూర్తి విశ్వాసంతో మీరు దాన్ని తీసుకోవాలి. తీసుకొని ప్రభుని మీరు నమ్ముకొని మీరు దాన్ని తీయటం మీరు ప్రారంభించండి. ఒక్కొక్క విడుదల కూడా మీ జీవితంలో వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తల్స్ వారైతే ప్రతిరోజు కూడా వారు బ్రేక్ చేశారంట. అంటే ఇంక చూడండి, అపోస్తల్స్ వారు చాలా బలంగా వారు వాడబడ్డారు. అంటే వారు ప్రతిరోజు కూడా కమ్యూనియన్ వారు తీసుకున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే గొప్ప గొప్ప కార్యాలు అయ్యాయి. ఎందుకు తెలుసా? ఎంత ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు నమ్మటం వారు ప్రారంభించారో అన్ని అద్భుతాలు అయింది వారి యొక్క జీవితంలో. హల్లెలూయా. మేము అందుకే ప్రతి వారం పెడతాం కమ్యూనియన్. ఎందుకు తెలుసా? మీ యొక్క నమ్మకము ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మాత్రమే వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.